వ్యవహారం. ఒక రకంగా ఇది దేశ సమస్య కాదు, ప్రజా సమస్య కాదు, అసలు అది సమస్యే కాదు. ఆయన సమస్యే కాదు. మాట్లాడాడండి అవును, ఏమని, అవును. కొంత ఈయన మానసిక ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం, అది తప్పు కూడా. ఆ ఒప్పుకున్నాడు నాగేశ్వరే. ఏమని, అవును. అమిత్ షా అంతటి పెద్దోడు ఏమయ్యా, జగన్మోహన్ రెడ్డి మనవడు, చంద్రబాబు నాయుడు మనవడు కాదు, బాబు ఇప్పుడు టెంపరీ, జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ మనకి అంటాడా అని అంటారా? మోడీల దగ్గర అమిత్ షా దగ్గర మాట ఎట్లా ఉంటదంటే, నువ్వేమన్నా మాట్లాడావు, నువ్వు డీటెయిల్డ్గా చెప్తావు, ఓకే ఐ విల్ లుక్ ఇన్ టు మ్యాటర్, ఎలా ఉంది నీ ఆరోగ్యం, ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అర్థమవుతున్నది కదా. ఆ పాయింట్ మీద వాళ్ళు ఏం చెప్పరేక నీకు, ఓకే ఓకే రైట్ రైట్ ఐ విల్ లుక్ ఇన్ టు ది మ్యాటర్ అంటారు. ఆ తర్వాత నా ఎట్లుంది, మీ భార్య ఎట్లున్నారు, మీ పిల్లలు ఎట్లున్నారయ్యా, బాగుండు, ఆరోగ్యంగా ఉండు, నువ్వు యాక్టివ్, బాగుంది నీ అగ్రెసివ్నెస్, అట్లాగే ఉండు, ఇట్లా చెప్తారు అంతే. వాళ్ళు ఆ పెద్దరికం అలవాటు, వాళ్ళు ఆ సంఘ పరివారం నుంచి వచ్చిన అలవాటు, అంతే తప్పించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి పిచ్చోళ్ళు కాదు. అది ఒకవేళ నిజంగానే నాగేశ్వర్ చెప్పినట్టు నా మనసులో పెట్టుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్కి ఎందుకు చెప్తారండి? అందులో నువ్వు వెళ్ళి జగన్తో కలిసి ఉండని చెప్తారే ఏందాళ్ళు, అంత పిచ్చోడా? కామన్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది. ఈయనైనా ఆ ముక్కు, ఇప్పుడు నేను అన్న ఆస్పెక్ట్ లో పవన్ కళ్యాణ్ అని ఉంటే పరుగు పోయేది నాగేశ్వర్, అంతే కదా. కానీ అలా కాకుండా అదేదో ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే ఏది మన అమిత్ షాకి పిఏ అయినట్టు, ఆయన చెప్పాడు అన్నట్టు, ఈయన ఆయనకి విపరీతమైన విలువ ఇచ్చేసాడు.